రంజాన్ సీజన్ వచ్చేసింది కదా, హలీం ఎలా చేయాలో చూద్దాం. క్యాప్షన్లో ఉన్న లెంటిల్స్ అన్ని ఒక 4 hours సోక్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి గీలో చెక్క, లవంగం, యాలుకలు, మిరియాలు, ఫూల్, షాహీ జీరా, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 30 minutes సాల్ట్ వాటర్లో సోక్ చేసిన చికెన్, గ్రీన్ చిల్లీస్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం కారం వేసుకొని హై ఫ్లేమ్లో 8 minutes వరకు కుక్ చేయండి. ఇప్పుడు కర్డ్ అండ్ వాటర్ వేసి 5 whistles వచ్చే వరకు ఉండండి. ఇప్పుడు వేరే సర్వర్ పెట్టేసి దాంట్లో 4 tablespoon ఘీ వేసి మనం లెంటిల్స్ మిక్స్చర్ చేసుకున్నాం కదా, అది దీంట్లో వేసేయాలి. ఇప్పుడు 1 liter వాటర్ వేసి కంటిన్యూస్గా బీట్ చేయాలి. కుక్కర్లో ఉన్న చికెన్ని మెత్తగా దంచుకొని ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఘీలో వేయించుకొని 1 cup కర్డ్ యాడ్ చేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ని ఇక్కడ వేస్తున్నాను. హలీంని కంటిన్యూస్గా బీట్ చేస్తూనే ఉండాలి. మధ్యలో మధ్యలో ఘీ యాడ్ చేస్తూ బీట్ చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసి ఒక 15 minutes బీట్ చేశాక 1 cup ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి ఇంకో 15 minutes బీట్ చేయాలి. లాస్ట్లో 1 cup మిల్క్ వేసుకొని ఒక 15 minutes బీట్ చేశాక ఘీ వేసుకొని సర్వ్ చేసుకోండి. ఈరోజు నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ చికెన్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటా. అదే అరిటాకు చికెన్. ఇదైతే మస్తు ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అసలు ఎట్లా చేయాలో చూపిస్తా. ఫస్ట్ మిక్సీలో 2 పచ్చిమిర్చి, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి బాగా మిక్సీ పట్టాలి. నేను ఇవన్నీ క్యాప్షన్లో మెన్షన్ చేస్తాను, ఏం వరి అవ్వకండి. ఇప్పుడు చికెన్ తీసుకొని పసుపు, ఉప్పు, ఇందాక బాగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండ్ ఒక 2 spoons ఘీ వేయండి. ఇప్పుడు అరిటాకుని 2 వైపులా కాల్చుకోండి. అదేం కాలిపోదు, జస్ట్ ఆకు మెత్తబడడానికి మాత్రమే. ఇప్పుడు అరిటాకులో చికెన్ పెట్టేసి చూపించినట్టు దారంతో బాగా టైట్గా చుట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసేసి చికెన్ పెట్టేద్దాం. ఇదంతా కుక్ అవ్వడానికి ఒక 20 minutes పడుతుంది. ఇదంతా మూత పెట్టే చేయండి ప్రాసెస్. 5 minutesకి ఒకసారి మూత తీసి 2 వైపులా కాల్చుకోవాలి. అంతే. 20 minutes తర్వాత తీసేసి ఆ దారాలు కట్ చేసుకొని రెసిపీ చికెన్ చంగేసి చేసుకుందాం మనం ఈరోజు. దీనికోసం ఫస్ట్ చికెన్లో పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా అండ్ ధనియాల పొడి వేసి మ్యారినేట్ చేసేయండి. దాంట్లోనే పెరుగు కూడా వేసి ఒక 1/2 hour పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్ ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ని ఇంకొక ప్యాన్ లో ఉడికించండి. నెక్స్ట్ దాంట్లో ఆనియన్స్, టమాటోస్ పేస్ట్ అండ్ కొన్ని వాటర్ వేసేయండి. లాస్ట్ కి ఫ్రెష్ క్రీమ్ వేసి చికెన్ చంగేసి చేసుకుందాం మనం ఈ రోజు. దీనికోసం ఫస్ట్ చికెన్ లో పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా అండ్ ధనియాల పొడి వేసి మ్యారినేట్ చేసేయండి. దాంట్లోనే పెరుగు కూడా వేసి ఒక 1/2 hour పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్ ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ని ఇంకొక ప్యాన్ లో ఉడికించండి. నెక్స్ట్ దాంట్లో ఆనియన్స్, టమాటోస్ పేస్ట్ అండ్ కొన్ని వాటర్ వేసేయండి. లాస్ట్ కి ఫ్రెష్ క్రీమ్ వేసి ఇంకొక 5 minutes బాయిల్ చేసుకుంటే చికెన్ కర్రీ జస్ట్ 10 minutes లో అయిపోతుంది. బ్రెడ్ ది ఎడ్జెస్ కట్ చేసేసి దానిపైన కోవా పెట్టేసేయండి. ఇప్పుడు ఒక గ్లాస్ మిల్క్ లో 1 spoon హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ కలుపుతున్నాను. అది మంచిగా థిక్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ కస్టర్డ్ మిక్చర్ ని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసేసి పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వాచడానికి. ఏమన్నది రెగ్యులర్ మసాలా కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి నేను ఎగ్ అండ్ స్టఫ్ పెట్టి చేసే దాంట్లో టేస్ట్ అయితే భలే ఉంది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. 2 eggs తీసుకొని దాంట్లో సాల్ట్ అండ్ పెప్పర్ వేసి ఇంకొన్ని ఆనియన్స్ వేసేసి మంచిగా కలిపేసుకోండి. ఈ ఎగ్ ని పైన క్యాప్సికమ్ కట్ చేసేసి సీడ్స్ తీసేసి దాంట్లో స్టఫ్ పెట్టేయండి. ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ వేసేసి క్యాప్సికమ్స్ అన్ని జాగ్రత్తగా పెట్టండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసి పాన్ లో మూత పెట్టేసేయండి. ఆ స్టీమ్ కి ఎగ్ అనేది బాగా కుక్ అవుతుంది. అదే పాన్ లో కొంచెం జీలకర్ర యాడ్ చేయండి. నెక్స్ట్ దాంట్లో 2 ఆనియన్స్, 4 టమాటోస్, అల్లం వెల్లుల్లి కలిపి మిక్సీ బట్టి పేస్ట్ యాడ్ చేస్తుంది. మంచిగా ఫ్రై అయినాక ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేయండి. నెక్స్ట్ వాటర్ పోసి అది బాగా బాయిల్ అయ్యేటప్పుడు క్యాప్సికమ్స్ కూడా వేసేయండి. దీనికైతే పక్కన కర్రీస్ కూడా ఏం అవసరం లేదు, ఇలానే తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. పాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ లైట్ గా ఫ్రై చేయండి. నెక్స్ట్ దాంట్లో పన్నీర్ వేసేసి సాల్ట్, పెప్పర్ వేసి 2 minutes ఫ్రై చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చపాతీ పిండిలో పాలకూరని ఒక 5 minutes బాయిల్ చేసి పేస్ట్ చేసా, అది యాడ్ చేసి కలుపుకుంటున్నా. చపాతీ పిండిని మంచిగా ఒక ముద్దలాగా కలుపుకొని ఒక 2 minutes పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ దాంట్లో ఈ పన్నీర్ ని స్టఫ్ పెట్టేసి రుద్దుకోవాలి. తర్వాత మంచుకున్నారా? ఎప్పుడు ఆ రొటీన్ చికెన్ కర్రీ అయినా ఇలా మలై చికెన్ చేసుకోండి, సూపర్ ఉంటది. ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్స్, జీడిపప్పు, పచ్చిమిర్చి ఫ్రై చేయండి. వీటిని మంచిగా పేస్ట్ చేసేసి మళ్ళీ అదే పాన్ లో వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది కొంచెం ఫ్రై అయ్యాక చికెన్ యాడ్ చేయండి. అది లో ఫ్లేమ్ లోనే ఒక 10 minutes ఉడకనివ్వండి బాగా. నెక్స్ట్ దాంట్లో సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ 2 tablespoons పెప్పర్ పౌడర్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఒక 1/2 cup పెరుగు యాడ్ చేస్తున్నాను. చికెన్ అంతా ఉడికి ఆయిల్ పైకి వచ్చినప్పుడు 2 tablespoons ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీగడ ఉంటది కదా, దాన్ని బాగా బీట్ చేసి అయినా యాడ్ చేయొచ్చు. అంతే, మలై చికెన్ రెడీ.
15 minutes లో రెడీ అయ్యే ఇంకొక స్నాక్ రెసిపీ, అదే అరబిక్ వాళ్ళ డిష్ ముతబ్బాక్. ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటది. ఒక బౌల్లో కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకోండి, దాంట్లో 2 eggs వేసేయండి. దాంట్లోనే ఉడకబెట్టి బోన్స్ తీసిన చికెన్ వేస్తున్నాను. నెక్స్ట్ దాంట్లో కారం, ఉప్పు, చికెన్ మసాలా వేసి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కప్ మైదా పిండిలో కొంచెం ఉప్పు, వాటర్ వేసి మంచిగా చపాతీ పిండిలా కలిపేసి పక్కన పెట్టేసేయండి. పొడి పిండి కాకుండా ఆయిల్ వేసుకొని కొంచెం పెద్దగా రుద్దుకోండి. దానిపైన ఈ మిక్చర్ పెట్టేసి 4 sides ఫోల్డ్ చేసేయండి. దీన్ని షాలో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 5 minutes కుక్ చేయండి. మంచిగా అటు ఇటు ఫ్రై చేసేసుకుంటే మన ముతబ్బాక్ రెడీ. கையில் மிதக்கும் கனவானே, கை கால் முளைத்த காற்றானே, கையில்